మెగా9 ఛానల్ మరియు పల్లెమోహన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మన సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన స్టూడియోకి ఒక వినూత్నమైనటువంటి విలక్షణమైన నాట్య గురువు శ్రీమతి సుజన మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం వారి గురించి, వారి యొక్క జీవిత విశేషాల గురించి, వారి ఈ రంగంలో చేస్తున్నటువంటి విశేష సేవల గురించి మనం క్లుప్తంగా తెలియజేస్తున్నాం. మేడం గారు నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెగా9 యూట్యూబ్ ఛానల్కి మీకు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా మీరు క్లుప్తంగా మీ గురించి, మీరు ఈ నాట్య రంగంలో ఎలా ప్రవేశించారు, అలాగే మీరు చిన్నారులకు ఎప్పటి నుంచి శిక్షణ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, మీకు ఏమన్నా ఒక శిక్షణాలయం కానీ ఉందా, లేకపోతే స్కూల్కి వెళ్ళి చెప్తారా? అలాగే ఇప్పుడు ఈ రోజున మీరు మా సంస్థ తరఫున మీ యొక్క సేవలను గుర్తించి మోడల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి అందుకోవడం జరిగింది. దాని యొక్క మీ యొక్క ప్రతిస్పందన గురించి కొంచెం క్లుప్తంగా మాకు, అలాగే మా యొక్క ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా తెలియజేస్తారని చెప్పి వెల్కమ్ మేడం గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాన్స్ జర్నీ స్టార్ట్ చేసే బట్టి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అవుతుంది. నేను డాన్స్ నేర్చుకున్నాను. పిల్లలకి నేర్పించడం అనేది ఒక 3-4 ఇయర్స్ నుండి నేను స్టార్ట్ చేశానండి. నా యొక్క గోల్ ఏంటంటే వాళ్ళు బాగా ఎదగాలి డాన్స్ ఫామ్లో, ఫీల్డ్లో. నేను ఎలా నేర్చుకుంటున్నానో వాళ్ళు నాకంటే ఇంకా బాగా నేర్చుకోవాలి అనేది ఒక నా. మీకు ఓన్గా స్టూడియో ఏమైనా ఉందా, లేకపోతే స్కూల్స్కి వెళ్ళి నేర్పుతారా? లేదు, నేను నా డాన్స్ క్లాసెస్ రన్ చేస్తుంటాను. నా డాన్స్ లంగరౌస్లో ఉంటుంది. లంగరౌస్లో ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ వరకు నేను స్టూడెంట్స్ని ఇప్పటివరకు టీచ్ చేస్తుంటారు, ట్రైన్ చేస్తుంటారు. ఏ సాంప్రదాయ నృత్యాలు మీరు నేర్పుతారు? అంటే ఉదాహరణకి కూచిపూడి, భరతనాట్యం. ఏమన్నా మీరు సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్స్ అంటే సర్టిఫికేట్ కోర్స్ అయిందా? మా గురు ప్రియదర్శిని. అలాగే ఇప్పుడు ఈరోజు మన సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున మీ యొక్క సేవలను గుర్తించి మీకు మార్క్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క మీకు ప్రతిస్పందన ఏంటి? యాక్చువల్లీ చాలా బాగుంది ఈరోజు. ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత మ్యాజిక్ షో కూడా వాళ్ళు చాలా ఇంటరాక్ట్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. నాకు కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు, అందరితోటి చాలా బాగా అనిపించింది చెప్పండి. మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం మీ తరఫున, మీ యొక్క జీవిత ఆశయం గురించి, అలాగే మీ సంస్థ గురించి మా ప్రేక్షకులు కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. నా ఒక ఒపీనియన్ ఏంటంటే డాన్స్ ఫీల్డ్ అనేది డాన్సర్స్ అన్నా ఏదన్నా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ కూడా, సో దట్ పిల్లలకి అనేది ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. నార్మల్గా డాన్స్ క్లాసెస్ని వేసేస్తారు కొంతమంది, జస్ట్ ప్రోగ్రామ్స్ అంటారు. అలా కాదు, వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకుంటున్నారా, ఎంతవరకు నేర్చుకుంటున్నారు, కంప్లీట్గా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. మిడిల్లోనే ఆపకుండా కంప్లీట్గా ఎంకరేజ్ చేయాలి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా మధ్యలో ఆపేయకుండా ఆ కోర్స్ని, ఆ ప్రొఫెషన్ని కూడా కంటిన్యూ చేయాలి. ధన్యవాదాలండి మీకు, అలాగే మీ యొక్క జీవితాశయానికి. మీరు మా యొక్క విన్నపాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చి, అలాగే మా యొక్క ప్రేక్షకులందరూ కూడా మీ గురించి, మీ యొక్క ఆశయాల గురించి, మీ యొక్క సంస్థ చేస్తున్నటువంటి సామాజిక సేవ గురించి, అలాగే డ్యాన్స్ గురించి క్లుప్తంగా తెలియజేశారు. మీకు మా సంస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ యొక్క సంస్థ కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం అన్నమాట, మా ప్రేక్షకుల తరఫున. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు, మీ గురించి మీరు తెలియజేశారు. అలాగే మీ యొక్క జీవితం యొక్క ఆశయం గురించి, అలాగే మీరు ఇప్పటివరకు కూడా ఏమేమి అవార్డులు పెట్టుకున్నారు, ఏ సంస్థలు మిమ్మల్ని మీ యొక్క సేవను గుర్తించి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది, వీటి గురించి కొంచెం తెలియజేయండి. నాకు అవార్డ్స్ అందినాయి అంటే నంది అవార్డు, మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు. ఇంకా నేను ఎన్నో దేవస్థానాల్లో కూడా పర్ఫామ్ చేశాను. తిరుపతి, శ్రీశైలం, పాలకొల్లు, ఇలా చాలా వెళ్తుంటాను. మా గురువు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీరు కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి భవిష్యత్తులో కూడా ఇలాంటి అవార్డులు, రివార్డులు పొందాలని చెప్పి, అలాగే ఇంకా మంచి మన నేషనల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చేయించాలని చెప్పి మా తరఫున, అలాగే మా యొక్క ప్రేక్షకుల తరఫున కూడా